వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం రెడ్డి వర్సెస్ బీసీ అన్నట్టు కూడా నడుస్తుంది. దానికి గల కారణం ఏంటంటే, ఒక బీసీ బిడ్డ అయినటువంటి పూన కైలాష్ నేతకి ఈరోజు డిసిసి అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని ఇవ్వడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు కూడా డిసిసి అధ్యక్ష పదవి కోసం గత కొన్ని రోజులుగా ట్రై చేస్తున్నారు. బట్ వారికి రాకుండా బీసీ అయినటువంటి పూన కైలాష్ కి ఇవ్వడం అనేది జరిగింది. కైలాష్ నేత దీనికి అర్హుడా అంటే డెఫినెట్ గా అర్హుడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఒక ఉద్యమకారుడుగా, ఉద్యమ నాయకుడు, అంటే విద్యార్థులకు నాయకుడిగా, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో సార్లు జైలుకి వెళ్లారు. అలాగే ఇప్పటికీ తన మీద కేసులు ఉండడం అనేది జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మొన్న మునుగోడు ఉప ఎన్నికలు వస్తే అక్కడ కూడా తనకి చివరి నిమిషంలో టికెట్ మిస్ అయినా కూడా అభ్యర్థి కోసం కష్టపడి పనిచేయడం అనేది జరిగింది. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తనకి టికెట్ రాకపోయినా కూడా అభ్యర్థిని గెలిపించుకునేందుకు తను కూడా ప్రయత్నాలు చేశారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కైలాష్ నేత కృషి మాత్రం అంతో ఇంతో ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ రోజు తనకి డిసిసి అధ్యక్షుడిగా అవకాశం వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తనని ఆపుతున్నారు. ఎందుకంటే గతంలో నన్ను ఘోరంగా నన్ను తిట్టాడు. సో నన్ను తిట్టిన వ్యక్తికి మీరు ఏ విధంగా డిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తారు? సో ఇచ్చేటప్పుడు నాకు ఒక సమాచారం అన్న ఇవ్వాలి కదా. సో ఇప్పుడైనా సరే తనని డిసిసి అధ్యక్షుడిగా తీసేయండి అంటూ కూడా సీఎం కి లేఖ రాయడం అనేది జరిగింది. సో మరి ఒకవేళ ఇప్పుడు కైలాష్ నేతను కనుక తీసేస్తే, డిసిసి అధ్యక్షుడిగా తీసేస్తే డెఫినెట్ గా అక్కడ బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయాలు అనేది నల్గొండ నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసేస్తే బీసీ, ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీలకి ఇప్పటికీ 42% రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికల్లో ఇవ్వలేదు. అది పార్టీ పరంగా ఇచ్చారనేది దాన్ని మేము కన్సిడరేషన్ గా తీసుకోము. సో ఇప్పటికే బీసీలను మోసం చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద కొంతమంది బీసీ నాయకులు గరంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కైలాష్ నేతను కనుక తీసేస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి వెంకటరెడ్డి గారిని ఎందుకు తిట్టారు అంటే దానికి కూడా వివరణ ఇవ్వడం అనేది జరిగింది. గతంలో మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పాల్వాయి శ్రవంతి కోసం కష్టపడితే వెంకటరెడ్డి గారు ఒక్కరోజు కూడా ప్రచారానికి రాకుండా విదేశాల్లోకి వెళ్లిపోయి ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. అలాంటి వ్యక్తికి మేము ఎందుకు సపోర్ట్ చేయాలన్నట్టు కూడా సో ఆ బాధతోటి మేము విమర్శించడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి విమర్శలు కొత్తనా అంటే రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఘోరంగా తిట్టుకున్నారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి గారు కూడా తిట్టుకోవడం అనేది జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా, ఆయన మంత్రిగా, మళ్ళీ సీఎం గా ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు కదా. సో ఇలాంటివి కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణం అని చెప్పేసి కొంతమంది చెప్తుంటే, లేదు ఆ మాటలు నన్ను హర్ట్ చేసినాయి. సో ఇలాంటి వ్యక్తికి నేను డిసిసి అధ్యక్షుడిగా నా నియోజకవర్గంలో నేను కన్సల్టేట్ చేయలేను అని చెప్పేసి వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. అండ్ మరి కైలాష్ నేతను టచ్ చేస్తే మాత్రం మరో బీసీ ఉద్యమం మాత్రం నల్గొండ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉండే ఛాయిసెస్ ఉన్నాయి. అండ్ తను ఒక కార్యకర్తగా డెఫినెట్ గా అర్హుడే కాబట్టి తనకి ఇవ్వడం అనేది జరిగింది. సో దీనిపైన కైలాష్ నేత కూడా చాలా వివరణ ఇచ్చారు. సరే, నేను ఈ విషయాల్లో క్షమాపణ ఆ రోజే కోరాను. మళ్ళీ మొన్న కూడా అధ్యక్ష అవకాశం వచ్చినందుకు మరోసారి కూడా వెంకటరెడ్డి గారిని కలిసి క్షమాపణలు కోరడం అనేది కూడా జరిగింది. ఏదో ఆ విషయంలో 2 మాటలు ఎక్కువగానే మాట్లాడారు. దానికి సంబంధించి ఎందుకంటే గతంలో అద్దంకి దయాకర్ గారు కూడా వెంకటరెడ్డి గారి పైన కోపంతో, బాధతోటి కాంగ్రెస్ పార్టీ ఏమైపోతుందో అనే విషయంలోనే నేను ఆ రోజు వెంకటరెడ్డి గారిని విమర్శించాను. సో మొత్తానికి ఈ రోజు అద్దంకి దయాకర్ గారు కూడా ఎమ్మెల్సీ అయ్యారు. అంటే నేను కూడా కోపం లేదు, 4 మాటలు అన్నాను. దానికి సంబంధించి కూడా క్షమాపణ కోరాను అని చెప్పేసి కూడా కైలాష్ నేత చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ కోమటిరెడ్డి వర్గం నుంచి రేవంత్ రెడ్డి వర్గం వాళ్ళకి డిసిసి అధ్యక్షులు వచ్చినాయి. వెంకటరెడ్డి వర్గం కాబట్టి నాకు ఇవ్వలేదు. సో ఇదే అంటే రేవంత్ రెడ్డి వర్గాలకి ఇస్తున్నా అంటే నేను కూడా రేవంత్ రెడ్డికి జిందాబాద్ అని చెప్పేటోని. కాకపోతే నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని చెప్పేసి ఎన్నో రోజులుగా ఆశ పెట్టుకున్నటువంటి వారు ఇలాంటి వీడియోలు బయట పెట్టడం, తర్వాత కైలాష్ నేత వీడియోలు ఇప్పుడు వైరల్ చేయడం, దీంతో వెంకటరెడ్డి గారు ఇటు సీఎం కి చెప్పడం అనేది ప్రస్తుతం నల్గొండలో డిసిసి అధ్యక్షుడు పీఠం అనేది హాట్ టాపిక్ గా మారింది. అండ్ ఒకవేళ తీసేస్తే మాత్రం డెఫినెట్ గా బీసీ ఉద్యమం వచ్చే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అండ్ నల్గొండ డిసిసి అధ్యక్షుడు పదవిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.